నేను ఫైజ్ అబ్బాయినండి. మొన్న పెళ్లిలో జరిగింది. వాళ్ళు ఏమి చూడకుండా ఏమి చెప్పకుండా డైరెక్టర్ వచ్చి కొట్టడం, కెమెరాల్ని ధ్వంసం చేయడం అంతా జరిగింది. అయినా కూడా మేము ఎవరిని ఏం చేయలేదు. పెళ్ళింట్లో ఎవరు అందరు లేరు, అందరు బయటికి వెళ్ళినారు. అంత ఆడవాళ్ళు ఒకటే ఉన్నారు. ఆ టైంలో వచ్చి ఇలా చేసినారు, కొట్టినారు, బాగా డోర్లన్నీ కొంచెం ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎదురుగా మేమే వాళ్ళని కొట్టినామని చెప్పి తప్పుడు కేసుల్లో మా నాన్నగారిని నా మీద కేసు పెట్టినారు. పెళ్ళి 3 రోజులు అయింది, నా మీద కూడా కేసు పెట్టి మా పెద్దనాన్ని కూడా కేసులో పెట్టినారు. పాపం ఎవరు ఏమి చేయలేదు, మేము కూడా ఎవరిని ఏం చెప్పలేదు. అయినా కూడా ఇట్లా తప్పుడు కేసుల్లో మమ్మల్ని ఇరికించి అంత ఇంత ఇబ్బంది పెడుతున్నందుకు మేమైతే చాలా బాధపడుతున్నామండి. మా నాన్నగారిని అయితే ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు వదిలేయాలని నేను కోరుకుంటున్నా. అంతేనండి. అందరం ఆడవాళ్ళమే ఉన్నాము. వాళ్ళు వచ్చారు, ఏదో ఒక సాకుతో మా ఇంట్లో కొట్టి కెమెరాని ధ్వంసం చేసి మా ఆడవాళ్ళందరినీ బెదిరించి వాళ్ళే వెళ్ళినారు. మేమేం చేయలేదు. పెళ్లి ఇంట్లో అందరి సందడి బలవంతంగా దూరి మా మీదకి వచ్చి మా వాళ్ళని కొట్టి మేమే కొట్టినాము. మా వారిని మర్డర్ ఇస్తామని చెప్పి తీసుకొచ్చినారు. ఇది ఎక్కడ ఏమండి? ఇది కక్ష సాధింపు చర్య. ఊరికి పెద్ద ఒక మినిస్టర్ ఉండి మమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత ఆయనది. ఇంట్లో పెళ్ళి 3 రోజులు కూడా కాలేదు. పెళ్లి కొడుకుని తీసుకొని వచ్చినాం. మేము సాయబుళ్ళము, పరదాలో ఉన్న వాళ్ళము. మా ఇంట్లో దూరి మమ్మల్ని, మా వాళ్ళని కొట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేసి మమ్మల్ని ఉల్టాగా ఏం చేసినారు, మా మీదనే కేసులు పెడుతున్నారు. పెళ్లి కొడుకు ఏం చేసినారండి, పెళ్లి కూతురు ఏం చేసింది మీకు అందరికీ తెలుసు. పెళ్లి ఇంట్లో ఎలా ఉంటుంది అనేది. ఇది ఎక్కడి అన్యాయం అని నేను అడుగుతున్నాను. పెళ్ళి 3 రోజులు కూడా కాలేదు. మమ్మల్ని అందరినీ కాపాడాల్సిన బాధ్యత ఊరికి పెద్ద ఆయన తరపు నుంచి మాకు ఇబ్బంది వస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది కక్ష సాధింపు చర్య. మా వారిని వెంటనే విడుదల చేయాలి. ఇది ఉల్టా కేసు చూడండి, ఇది తప్పుడు కేసు. మా వారికి ఏ తప్పు లేదు. దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాము, మేము దేవుని మీదకి వదిలేస్తాను, ఆయన చూసుకుంటాడు. గత 3 రోజుల క్రితం 15వ తేదీ రాత్రి వార్డు మెంబరు, మరి అదేవిధంగా వైస్ ఎంపీపీ కూడా, అంటే మన మిస్సెస్ వైస్ ఎంపీపీ అబ్దుల్ ఫైజ్, వారి అబ్బాయిది మ్యారేజ్ మరి జరుగుతున్న సందర్భంలో మరగానిపల్లిలో ఈ యొక్క బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఒక 100 మీటర్ల దూరంలో వాళ్ళ ఇంటి కూడా ఉంది. మరి అక్కడ డ్రోన్ కెమెరాలు వాళ్ళ ఇంటి దగ్గర వైపు షూట్ చేసినారనే ఉద్దేశంతో స్వయంగా బీసీ జనార్దన్ రెడ్డి మిషన్ను పంపించి ఆ రోజు ఆ యొక్క థర్డే కార్యక్రమంలో ఉండగా అక్కడ ముస్లిం కుటుంబానికి చెందినటువంటి మహిళలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే విధంగా మరి ఇంటి మీద పడి ఆ యొక్క కెమెరాలను పగలగొట్టి దాదాపు అది ఆ రోజు రాత్రి మరి ఇక్కడే ఇదే పోలీస్ స్టేషన్కి వచ్చి అబ్దుల్ ఫైజ్ గారు, ఇంకా మా యొక్క కార్యకర్తలు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఇక్కడే కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది. ఈ విధంగా మరి విలువైనటువంటి కెమెరాలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీని మీద ఆ బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు ఎవరైతే మా ఇంటి మీద దాడి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ తీసుకొని దీని మీద చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అబ్దుల్ ఫైజ్ గారు అంటే బాధితుడు వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చి అయ్యా మాకు న్యాయం చేయమని చెప్పి అడిగితే తిరిగి అబ్దుల్ ఫైజ్ మీదనే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, అదేవిధంగా 307 అటెంప్ట్ మర్డర్ కేసు మనాయించి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. మరి ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి. బీసీ జనార్దన్ రెడ్డి ఒక మంత్రి హోదాలో ఉండి ఈరోజు కనీసం వాళ్ళ పెళ్ళి అనేది కూడా కనీసము ఈరోజు ఆ యొక్క పెళ్లి కూతురు ఆ అమ్మాయికి సంబంధించి వాళ్ళ తండ్రి గారు కూడా ఇప్పటి వరకు కూడా పనిచేస్తారు. కనీసం అది కూడా ఆ విషయం కూడా దృష్టిలో ఉంచుకోకుండా ఈరోజు ఆ కుటుంబం మీద ఖర్చు కట్టి ఎస్సీ ఎస్టీ కేసు 307 కేసు పెట్టడం అనేది ఇంత దుర్మార్గమైన చర్య ఆలోచించింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తామంటే
ఈయన మంత్రికి అర్హుడు కాదు. ఎందుకంటే ఈయన మళ్ళీ క్రమశిక్షణ సంఘం దాంట్లో కూడా సభ్యునిగా ఉన్నాడు. మరి ఇటువంటి వ్యక్తులను మీరు ప్రోత్సహించి మీ మంత్రివర్గంలో పెట్టుకొని ఇటువంటి ఉన్మాదులను ఏ విధంగా మీరు మంత్రివర్గంలో పెట్టుకుంటారో మీరు సమాధానం చెప్పాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుతాను. ఎందుకంటే ఇటువంటి ఉన్మాదుల వల్ల మీ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా నష్టం జరుగుతుంది. ఈరోజు ఒక ముస్లిం ఇళ్ళలోకి జొరబడి మరి నీచాది నిత్యంగా దౌర్జన్యాలు చేసి కెమెరాలు పగలు కొట్టి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆ లేడీస్ అంతా కూడా బాత్రూంలో అదేవిధంగా బెడ్రూమ్లో దాక్కున్నారు. ఏం జరుగుతూ ఉందో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాబట్టి మరి భయపడి దాక్కుంటే మరి కనీసం వాళ్ళు ఎందుకు మీరు దౌర్జన్యం చేశారని కూడా మేము ఈ యొక్క అబ్దుల్ ఫైజ్ గారు అడగలేదు. కేవలం ఇప్పుడు మాకు న్యాయం చేయమని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తే మరి తిరిగి 3 రోజుల తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులు ఈ విధంగా 307 కేసులు పెడితే మరి దీన్ని ఏ విధంగా మరి ఆలోచన చేయాల్సిందని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా పోలీసులు వన్ సైడ్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవడైనా పేదవానికి కానీ ఉన్నవానికి కానీ ఎవరికైనా కూడా న్యాయం చేయమని చెప్పి వచ్చేది ఫస్ట్ పోలీస్ స్టేషన్కి. ఒక వ్యవస్థ ఈ రోజు వరకు కూడా ప్రజలకు పోలీసు వ్యవస్థ అంటే ఒక నమ్మకం ఉండేది. ఈ రోజుతో ఆ వ్యవస్థ మీద కూడా నమ్మకం పోతా ఉంది. ఈరోజు పోలీసులే ఈ విధంగా ఒక వన్ సైడ్గా మారిపోయి తప్పుడు కేసులు పెట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి అధికారికి భార్య పిల్లలు కుటుంబం కూడా ఉంటుంది. అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మరి ఈరోజు ఈ కేసు ఏదైతే తప్పుడు కేసు పెట్టి ఈ 307 కేసు అటెంప్ట్ మర్డర్ కేసు యొక్క అబ్దుల్ ఫైజ్ మీద పెట్టారో ఖచ్చితంగా దీని మీద మరి ఉన్నతాధికారులు దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా మేము ప్రెజర్స్ వస్తూ ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి ప్రెజర్ వస్తూ ఉంది, మేము తట్టుకోలేకపోతా ఉన్నాము, అది తప్పైనప్పటికీ కూడా మీది ఏది తప్పు లేదు మాకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మేము ప్రెజర్కు మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు బయట నుంచి అమరావతి నుంచి ప్రెజర్ చేపించి మా ఈ విధంగా ఎస్సీ ఎస్టీ కేసు 307 కేసు పెట్టాలని చెప్పి ప్రెజర్ చేస్తూ ఉన్నారు. మేమేం చేస్తామని చెప్పి అధికారులు కూడా చేతులు పెట్టారని చెప్పి మరి దీనికి ఎవరు న్యాయం చేయాలి? కాబట్టి దీనికి న్యాయం జరగాలి అంటే ముందు ఆయన మంత్రివర్గం నుంచి చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఆయనకు ఒక కుటుంబం ఉంది, కొడుకున్నాడు, కోడలు ఉంది, మనవాళ్ళు ఉన్నారు. మరి ఆయనైనా కూడా మరి దీని మీద యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా ఆ బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గవర్నర్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి మాకు ఈ ముగ్గురు కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలా. ఖచ్చితంగా ఆ బీసీ జనార్దన్ రెడ్డి వ్యక్తిని ఖచ్చితంగా బర్తరఫ్ చేసి ఆయన ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా అనర్హత కూడా వేటు వేయాలని చెప్పి ఈ సందర్భంగా ఫైజ్ అనే వ్యక్తి మ్యారేజ్ జరిగింది. వాళ్ళ ఇల్లు ఎదురుగా ఉంటుంది. ఆ పెళ్లి సందర్భంగా ఈ ఫైజ్కి సంబంధించినటువంటి ఎవరైతే ఫోటోగ్రాఫీ మినిస్టర్ గారి ఇంటి పైన డ్రోన్ ఫ్లై చేయడం చేస్తుంది. డ్రోన్ ఫ్లై చేయడం అనేది తప్పు. ఎందుకంటే విఐపి ఉన్న చోట చాలా సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే నక్సల్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, టెర్రరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, హై సెక్యూరిటీ జోన్ అది. ఆ ఏరియాలో ఈ డ్రోన్ ఫ్లై చేయడం అనేది తప్పు. అందులో భాగంగా ఎందుకు ఫ్లై చేశారనేది మినిస్టర్ గారు కంప్లైంట్ చేశారు. తర్వాత మినిస్టర్ గారికి సంబంధించిన కొన్ని వ్యక్తులు కూడా ఏం జరిగింది, ఎవరు వీళ్ళని కనుక్కోవడానికి వెళ్ళారు. ఆ సందర్భంగా గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగా 3 ఎఫ్ఐఆర్లు కావడం జరిగింది. నెంబర్ 1 వచ్చి విఐపీ ఉన్న జోన్లో అన్అఫిషియల్గా డ్రోన్ ఫ్లై చేయడం సంబంధించి ఒక కేసు అయింది. రెండోది నరసింహ అనే వ్యక్తి మినిస్టర్ గారికి సంబంధించి వ్యక్తిని కులంపేతో దూషించి హత్యాయత్నం చేశారనే కావడం జరుగుతుంది. అదేవిధంగా 3 ఎఫ్ఐఆర్ ఈ నరసింహ, విష్ణు అనే వ్యక్తులు ఇంట్లోకి వచ్చి మా పైన దాడి చేస్తారని కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కూడా ఎఫ్ఐఆర్ పెట్టారు. సో ఇన్సిడెంట్ పైన ఏదైతే ఉందో దానిపైన 3 కేసులు పెట్టడం జరిగింది. కానీ ఈ సమస్య అంతా కూడా
ఈ డ్రోన్ ఫ్లై చేయడం అనేది దాని నుంచే మొదలైంది. ఆ డ్రోన్ ఫ్లై చేయడం అనేది రూపాయలు తప్పది విఐపి జోన్లో. సో అది కాకుండా ఉంటే అంతా బాగుంటుంది. వీళ్ళు కూడా మ్యారేజ్ అంతా డెకరేట్ చేసుకున్నాం, వీళ్ళు చూడాలా అనే చూసుకోవాలనే ఉద్దేశంతో ఫ్లై చేయడం జరిగింది. కానీ ఈ ఆపరేటర్ చేసిన తప్పు ప్లస్ ఆ ఏరియా విఐపి సెక్యూరిటీ జోన్ కాబట్టి అది వెలుగురు కాబట్టి జరిగింది. దీని మీద కేసు పెట్టడం జరిగింది, అది విచారిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఫైజ్ అనే వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది.